నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా ఉండాలి. కష్టపడి కొండ ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే, కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడగలవు. స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. నేటి మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న వాహనాన్ని మారుస్తాడు, మాట్లాడుతున్న ఫోన్ను మారుస్తాడు, చివరకు స్నేహితులను మారుస్తాడు. అయినా దుఃఖంలోనే ఉంటాడు, ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. పనిలో ప్రతిసారి సంతోషం కలగకపోవచ్చు, కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు. ఇతరుల పట్ల మనం హింస, ద్వేషాలు పెంచుకుంటే ఏదో ఒక రోజు అవి మనకే ఎదురవుతాయి. స్నానం, మౌనం, ధ్యానం. స్నానం అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయిని ఇస్తుంది. మౌనం నీలో కోపాగ్నిని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది. ధ్యానం నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గం చూపుతుంది. జీవితంలో ధనము కంటే ముఖ్యమైనది మనశ్శాంతి, ఎందుకంటే దానిని ఎవరు అమ్మలేరు, కొనలేరు. ప్రపంచంలో ఎక్కువ మంది ఆశ్రయించుకునేది కేవలం నిజం మాట్లాడేవారినే. స్వచ్ఛత లేని స్నేహాల వెంట, విలువ ఇవ్వని బంధాల వెంట, బాధ్యత లేని బాంధవ్యాల వెంట, అబద్ధాలు చెప్పే అనుబంధాల వెంట నువ్వు ఎంత పరిగెత్తినా ఒంటికి ఆయాసం, మనసుకు ఆవేదనే మిగులుతుంది. మనసు చంపుకొని అలాంటి బంధాల వెంట నడిచే కంటే మౌనంగా, దూరంగా ఉండటమే మంచిది. బీరువా తెరవగానే ఆడవాళ్ళకి వచ్చే పెద్ద సమస్య, కట్టుకోవడానికి మంచి చీర దొరకదు. చేతిలో ఉన్న చీర బీరువాలో పెట్టడానికి ప్లేస్ దొరకదు. కాలం మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడు తోడుగా ఉంటుంది. బ్రతుకు తెరువు కోసం కష్టపడి చేసే పని ఏదైనా సిగ్గుపడకండి, దాన్ని నవ్వుతూ చెయ్యండి. అదృష్టం అంటే ₹1 లాటరీ టికెట్కి ₹1,00,00,000 రావడం కాదు. నీ దగ్గర రూపాయి కూడా లేనప్పుడు కోట్ల విలువ చేసే స్నేహితుడు ఉండటం. చావుకు భయపడు, పర్వాలేదు, కానీ బ్రతకడానికి భయపడితే మాత్రం నీ జీవితం దుర్లభం. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడు అంచనా వేయకు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడు నిరాడంబరంగానే ఉంటారు. అతి సంపన్నులు ఎప్పుడు సాధారణంగానే కనిపిస్తారు. దుఃఖం మనం నుంచి వెళ్ళాలంటే అది నేర్పించే పాఠం పూర్తయ్యే వరకు నేర్చుకోవాలి. లేదంటే ఎంత పారిపోదాం అని ప్రయత్నించినా ఎదురు వస్తూనే ఉంటుంది. అన్ని సంబంధాల కంటే గొప్పది భగవత్ సంబంధమే. మిగిలిన సంబంధాలు దేహబంధాలు. భగవత్ సంబంధం ఆత్మబంధం. ఎన్ని చూసినా, ఎంత తెలిసినా ప్రతిసారి ప్రేమ కొత్తగానే ఉంటుంది. ప్రతి ప్రేమ చివరికి నొప్పిగానే మిగులుతుంది. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. నిజాయితీగా ఉన్నంతకాలం ఏ కుక్క మనల్ని ఏం చేయలేదు. మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్లు బ్రతకాలి.